హాయ్, హలో, నమస్తే అందరికీ. ఈరోజు నైట్ డ్యూటీ ఎక్కుదాం. ఓలా, ర్యాపిడోలో ఎంత వస్తుంది, నైట్ ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది నైట్ చూద్దాం. ఇప్పుడు ఈ టైం వచ్చేసి 10 అవుతుంది. టైం వచ్చేసి 10 అవుతుంది. 10కి ఆన్ చేస్తున్నా డ్యూటీ నైట్. చూద్దాం, రేపు మార్నింగ్ వరకు చేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. ప్రజెంట్ అయితే ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ర్యాపిడో ఆన్ చేసిన. నెక్స్ట్ ఓలా కూడా ఆన్ చేద్దాం. రెండిట్లో ఏ దాంట్లో రైడ్ పడితే ఆ దాంట్లో వెళ్దాం. మార్నింగ్ వచ్చేసి ఇచ్చే రేట్లకి, ట్రాఫిక్కి, ఎండకి గిట్టుబాటు కావట్లే. ఎండ ఎక్కువ ఉంది. కస్టమర్లు ఏసీ ఏమంటుండ్రు, వాళ్ళు ఇచ్చే కంపెనీ ఇచ్చే రేట్కి మనకి గిట్టుబాటు రావట్లేదు. అందుకే నేను నైట్ ఎక్కిన. ఈరోజు చూద్దాం నైట్ ఎంత వస్తుంది. నైటు రైళ్ళు పడతాయా పడవా చూద్దాం. ఈరోజు టైం వచ్చేసి 10 అయింది. ప్రజెంట్ అయితే ఆన్ చేసిన, ఒక రైడ్ కూడా లేదు. ఇప్పుడు ఆన్ చేసిన కాబట్టి ఇంకేం పడవచ్చు. ఒక 5 minutes ఆగి చూద్దాం. రైడ్ అయిపోయినా ఏమన్నా పడితే అప్పుడు మళ్ళీ చెప్తా, అప్డేట్ చేస్తాను రైడ్. ఒక రైడ్ అయితే అయిపోయింది. కోంపల్లి నుంచి మేడ్చల్ వచ్చిన 15 kilometers-కి 268 ఇచ్చిండు. 14.2 kilometers-కి 268 ఇచ్చిండు. మినీ బుకింగ్లో వచ్చిన. నెక్స్ట్ ఇక్కడైతే రైళ్ళు ఏముండవు. మేడ్చల్ నుంచి రిటర్న్ మళ్ళీ కోంపల్లి పోవాలి. ఖాళీగా వెళ్ళాలి 10 kilometers. అమౌంట్ కొంచెం ఎక్కువ ఇప్పిండు అనిపించి వచ్చినా ఉన్నాం. రిటర్న్ అయితే ఏం బుకింగ్ పడవు. వెయిట్ చేసి కూడా వేస్ట్, టైం వేస్ట్. ఇక్కడ వెయిట్ చేసి రిటర్న్ కోంపల్లికి వెళ్ళాల్సిందే మళ్ళీ. చూద్దాం, ఒకవేళ రైడ్ ఏమన్నా పడితే అప్డేట్ చేస్తాం మళ్ళీ. ఇప్పటికైతే 2 రైళ్ళు అయిపోయినాయి. ఓలాలోనే 2. అమౌంట్ వచ్చేసి 449. 449 అయింది. ర్యాపిడోలో అయితే ఇంకేం పర్లేదు. ప్రజెంట్ అయితే 2 ఆన్ చేసి ఉంది. ర్యాపిడోలో అయితే ఏం పర్లేదు. టైం వచ్చేసి 12 అవుతుంది. చూద్దాం, మార్నింగ్ వరకు చేద్దాం. మార్నింగ్ 6-7 వరకు చేద్దాం. ఎంతవరకు అయితే చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ వస్తే అప్డేట్ ఇస్తాం. 12 తర్వాత 2 బుకింగ్లు అయినాయి. ఒకటి ఓలాలో, ఒకటి ర్యాపిడోలో. ఓలాలో వచ్చేసి 18 kilometers-కి 224 ఇచ్చిండు. ర్యాపిడోలో వచ్చి 6 kilometers-కి 145 rupees ఇచ్చిండు. ఇది ర్యాపిడోది. ఇది వచ్చేసి ఓలా. 17 kilometers-కి 18 kilometers-కి 224. మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ పడితే చెప్తాం. ఒకటి పన్నది కానీ 88 rupees ఇచ్చిండు. 4 kilometers అంట. 3 kilometers పికప్, 4 kilometers కాదు. 88 అంట. క్యాన్సిల్ చేసిన, గిట్టుబాటు కాదు. నెక్స్ట్ రైడ్ అయితే ఏం పర్లేదు. చూద్దాం నా నెక్స్ట్ ఎప్పుడు పడుతుంది. ఇప్పటికైతే ఇంకో 2 రైళ్ళు అయిపోయినాయి. 12 తర్వాత వచ్చేసి 3 రైళ్ళు అయిపోయినాయి. మొత్తం 3 రైళ్ళకి 559 ఇచ్చింది. 12 తర్వాత ఇది. ఒకటేమో ఓపెన్ కావట్లేదు, సర్వర్ బిజీగా ఉంది. ప్రైమ్ చేయడానికి 167. ఇంకోటి 1 జీడి మెట్ల
వెస్ట్ మారేడుపల్లి టు 9 కిలోమీటర్స్కి 196. ఓకే, ఇప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి జేబీఎస్ బస్ స్టాప్లో. ఈ రైడ్ అయితే అయిపోయింది. ఈ రైడ్కి 9 కిలోమీటర్స్కి 195. ఈ రైడ్కి బాగా ఇచ్చింది, ఎక్కువ ఇచ్చింది. 9 కిలోమీటర్స్కి 195 ఇచ్చిండు. బుకింగ్ మినీ బుకింగ్కే ఎక్కువ ఇచ్చిండు. చూద్దాం ఉన్న నెక్స్ట్ రైడ్ ఎప్పుడు పడుతుంది. జీడిమెట్లలో ఉన్నప్పుడు ఇందాక రైడ్ జేబీఎస్ నుంచి జీడిమెట్ల అన్నది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు. ర్యాపిడోలో ఒక రైడే అయింది నిన్న, ఏం కాలేదు. 12కి ముందు 12 తర్వాత ఒక రైడ్ అయింది. అది కూడా 145 ఇచ్చింది 5 కిలోమీటర్స్కి. ఓలాలో వచ్చేసి 12 తర్వాత 4 అయినాయి. ఇప్పుడు ఇంకా 4 బుకింగ్ చేయాలి. 4 బుకింగ్ చేస్తే 525 రూపాయలు ఇన్సెంటివ్ ఉంది. 525 రూపీస్ ఇన్సెంటివ్ ఉంది. ఇంకో 4 అయిపోగొడతాయి. నైట్ లోపు ఇంకా 4 అయిపోగొట్టాలి. చూద్దాం. ఇప్పుడైతే బుకింగ్ అయితే ఏం లేదు. చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో నెక్స్ట్ బుకింగ్కి. పన్నది కూకట్పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్పల్లి 15 కిలోమీటర్స్కి 196 యాక్సెప్ట్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఈ రైడ్ అయిపోయినాక చెప్తా, అప్డేట్ ఇస్తాం. టోటల్ 6 బుకింగ్లు అయిపోయినాయి ఓలాలో. ర్యాపిడోలో ఏం పర్లేదు. ఓలాలో 6 అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 12 తర్వాత 1125. ర్యాపిడోలో 145. చూపిస్తా చూడండి. 6 బుకింగ్లు 12 తర్వాత 3.2 కిలోమీటర్స్ పికప్, 6.1 కిలోమీటర్ డ్రాప్ అంట. 9 కిలోమీటర్స్ 88 రూపీస్ అంట. ఏమనుకొని వస్తుండో, బైక్ అనుకొని వస్తుండో, ఆటో అనుకొని వస్తుండో, ఈ రేట్లు వేస్తుండో. సరే, ఈరోజు టోటల్ రైడ్స్ 10 చేయాలి మినిమం. 10 రైడ్స్ చేసి 700 ఇన్సెంటివ్ వస్తుంది ఓలాలో. ఇప్పటికైతే 6 అయిపోయినాయి, 6 అయినాయి. ఇంకా 4 చేయాలి నైట్ లోపు. నైట్ 11 to 11:59 లోపు. ర్యాపిడోలో అయితే ఏం పడట్లేదు. ఏదో ఓలానే ఎక్కువ కొట్టినా ర్యాపిడో కన్నా. సరే, మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఇంకేమన్నా రైడ్స్ పర్. నమస్తే అందరికీ. డ్యూటీ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుంది. 6:20 అయింది టైము. వచ్చేసిన నేను. ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి ఓలాలో 12 తర్వాత 1770. ఇది వచ్చేసి లాస్ట్ రైడ్ వచ్చేసి లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్స్కి 645 రూపీస్. కానీ ఫస్ట్ బుకింగ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 25 కిలోమీటర్స్కి 707 చూపించిండు. ట్రిప్ కంప్లీట్ అయినాక 645 రూపీసే ఇచ్చిండు. మళ్ళీ ర్యాపిడోలో ఒక రైడే కొట్టినా ఈరోజు. రైళ్ళు అయితే దీంట్లోనే బ్యాక్ టు బ్యాక్ పడినాయి, ఒకటే కొట్టినా. టోటల్ 7 రైడ్స్ కొట్టినా ఓలాలో. 7 కొట్టినా. ఇప్పుడు ఈవినింగ్ 1 లేదా 3 కొట్టాలి నైట్ 12 లోపు.
కొడితే మనకి ఒకటి కొడితే 525 రూపీస్ వస్తాయి. 3 కొడితే 700 వస్తాయి. టోటల్ 10 రైడ్స్కి 700. ఈరోజు పెట్టిన ఇన్సెంటివ్ చూపిస్తా చూడండి. ఈరోజు పెట్టిన ఇన్సెంటివ్ ఇది. ఒక రైడ్ అయితే అయిపోయింది, ఒకటైతే అయిపోయింది. 346 రూపీస్ ఇన్సెంటివ్. ఒకటి కంప్లీట్ చేస్తే 525. 10 రైడ్స్ కంప్లీట్ చేద్దామని చూస్తున్నా. సాయంత్రం ఒక 3 కొట్టేస్తా, ట్రై చేస్తా. అయితే కానీ లేదంటే లేదు. 700 ఇన్సెంటివ్ వస్తాయి. నెక్స్ట్ డే వచ్చేసి 449. కౌంట్ చేద్దాం టోటల్ ఎంత వచ్చింది ఈరోజు. 449 ప్లస్ 1769 ప్లస్ 145 ర్యాపిడో. ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి 2363, 2363 రూపాయలు. దీంట్లో డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు డీజిల్ తాగింది, 1363 రూపాయలు. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1363 వితౌట్ ఇన్సెంటివ్. ఇది ఇన్సెంటివ్ కలిపితే ప్రజెంట్ అయితే 346 ఉంది ఇన్సెంటివ్. ప్లస్ 346 1709 రూపాయలు ఈరోజు. 1709 రూపాయలు ఇన్సెంటివ్ కలిపితే. ఇంకా నైట్ 3 రైడ్స్ కొడితే ఇంకా ఎక్కువే వస్తుంది. ప్రజెంట్కి అయితే 1300. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మళ్ళీ రేపు ఈరోజు నైట్ ఎక్కుతా. ఈరోజు నైట్ కొంచెం తొందరగా ఎక్కి ట్రై చేస్తా. 9 కల్లా ఎక్కేకి 3 రైళ్ళు కొట్టాలి కాబట్టి. ఓకే, బాయ్.